అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా. ఇక ఏదైనా అడుగు కోరుకోతని నెరవేర్చి తిరుగుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్, ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అనిరుద్ విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుల 5 లేక అర్జునుడే కూలితే